ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. నమస్తే. నమస్తే రాధగారు. అమ్మ, మామూలుగా ఏమనుకుంటాము అంటే మనము అందరి దగ్గర నుంచి పొగడతలు, అందరూ మనల్ని మెచ్చుకోవాలి, అందరూ మనల్ని పొగడాలి అని. అది అన్ని వేళలా అది సాధ్యం కాని పని. అంటే ఒక్కొక్కసారి మనకి మనమే నచ్చం. అవును. అలాంటిది అందరికీ నచ్చాలి అనేది కూడా మైండ్ లో పెట్టుకోవద్దు. కొంతమంది ఏంటంటే చాలా సెన్సిటివ్ ఉంటారు అనమాట. అరే వాళ్ళు ఇలా అన్నారే, వాళ్ళకి నేను ఏం చేశాను, వాళ్ళకి నేను నచ్చలేదే అని చెప్పి డిప్రెషన్ లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్టే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి ఎందుకు మాట్లాడటం లేదు, నేనేం చేశాను, ఇంతకు ముందు బాగానే మాట్లాడింది, అసలు పొద్దున కూడా బాగా మాట్లాడింది, ఇప్పుడు నుంచి ఎందుకు మాట్లాడటం లేదు, ఇవన్నీ ఏంటంటే టైం వేస్ట్. ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు రాధగారు కదా. నేను ప్రూవ్ చేసుకుంటా, నేను ఎందుకు నచ్చాలి మీకు చెప్పండి, నేను ఎందుకు నచ్చాలి, నాకు నేనే నచ్చను కొన్నిసార్లు నిజంగానే. ఒకసారి మనం పొరపాటు, ఎందుకు నేను ఇలా చేయకుండా ఉండాల్సింది కదా, ఇలా నేను గట్టిగా అరవకుండా ఉండాల్సింది కదా అని మనమే రిగ్రెట్ అవుతాం కదా. మరి అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి మనం ఎందుకు నచ్చుతాం? మీ స్టూడియోలో దాదాపు 100 మందో 200 మందో ఉన్నారు, అందరికి మీకు నచ్చుతారా? నచ్చరు. అంటే మీలో ఉండే ప్లస్ పాయింట్స్ కొంతమందికి నచ్చుతాయి, మీలో ఉండే మైనస్ పాయింట్స్ కొంతమంది ఎత్తి చూపిస్తారు కదా. అట్లాగే ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు, అలా ఉండాలనుకోవడం కూడా చాలా తప్పు. నేను ప్రతి ఒక్కరికి నచ్చేలాగా, మరి నాకు నచ్చినట్టుగా నేను ఎలా ఉంటా? అది అనుకోవడం అంతా అక్కడే ఉంది. అంతే కదా. ఎంతసేపు వచ్చి నన్ను వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు మెచ్చుకోవాలి. సో నాకు యాక్చువల్ గా బ్లాక్ ఇష్టం లేదండి. మీరంటారు మేడం బ్లాక్ కార్డ్, నాకు నచ్చేది కదా, మీకు నచ్చేలాగా నేను ఎందుకు ఉండాలి చెప్పండి. సో ఖరాఖండిగా నాకు నచ్చినప్పుడు నేను ఎప్పుడు ఏ పని కూడా చేయకూడదు. వేరే వాళ్ళు నన్ను మెచ్చుకోవాలని కూడా మనం చేస్తే మన ఇండివిజువాలిటీ, మన ఛాయిస్ అనేది పోతుందండి. ప్రతిసారి ఎందుకు నచ్చాలండి మనం అందరికీ? ప్రతి ఒక్కరి మనల్ని మెచ్చుకోవాలని ఏముంది చెప్పండి. సో నేను చేసిన పని మీరు మెచ్చుకోవాలి అంటే అది మీకు నచ్చాలి, మీకు నచ్చినట్టుగా నేను చెయ్యాలి అంటే నా స్వతంత్రాన్ని, నా వ్యక్తిత్వాన్ని నేను చంపుకొని మీకు నచ్చినట్టుగా నేను యాక్ట్ చేయాలి. అప్పుడు కదా నేను మీకు నచ్చుతాను. మరి అవన్నీ నాకు అవసరమా? మరి నాదేంటి, నేనేంటి, నాకు నేనేం ప్రూఫ్ చేసుకుంటాను? ఎంతసేపు వచ్చి ఇప్పుడు సపోజ్ ఒకరు ఉన్నారండి, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఒక హస్బెండ్ ఏం చెప్తాడంటే, నువ్వు ఇలాగే ఉండు, ఇలాగే చెయ్యి, ఇలాంటి డ్రెస్సే వేసుకో, ఇలాంటి వండే వండు, ఓకే ఇట్లాగే ఉండు అన్నప్పుడు ఆమెను అతను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా. మరి అంటే నచ్చడము అంటే అతనికి నచ్చినట్టుగా ఆమెను మలుచుకుంటున్నాడే తప్ప ఆమెకు ఇండివిజువాలిటీ ఏమి లేదు. సో ఎవరైనా అంతే. సింపుల్ పాయింట్ ఏంటంటే, నాకు నచ్చినట్టుగా నేనుంటే నన్ను నేను రెస్పెక్ట్ చేసుకున్నట్టు. వేరే వాళ్ళకు నచ్చినట్టుగా నేను యాక్ట్ చేస్తే అది యాక్టింగే అవుతుంది. అంతే, నిజం కదా. యాక్టింగ్. మీకు నచ్చినట్టుగా నేను మాట్లాడాలంటే మొహం అంతా ఎప్పుడు నవ్వుతూ ఉండి కదా, ఎప్పుడు యాక్ట్ చేస్తూ, మీరు ఎప్పుడు వెళ్ళిపోతే నా ఒరిజినాలిటీ నేను చూపించుకుందామా అని ఉంటుంది కదా. అందుకని ఎప్పుడు ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదండి. మీకు నచ్చినట్టుగా అంటే ఇంకొక పాయింట్ అంటే, వేరే వాళ్లకు అంటే ఎటువంటి హాని జరగకుండా మీ చర్యల వల్ల, మీ మాటల వల్ల, మీరు చేసి ఏ పని వల్ల వేరే వాళ్లకు మన వల్ల ఎటువంటి హాని జరగకుండా ఉన్నంత వరకు మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి. అంతేగాని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినంత అవసరం లేదు. చేస్తే మన వ్యక్తిత్వాన్ని మనం చంపుకొని వాళ్ళ ఎదురుగుండా మనం యాక్ట్ చేసినట్టే ఉంటుంది కదా. ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ని చూస్తాం, వాళ్ళు ఎందుకు యాక్టింగ్ ఏం చేస్తారు, మనకు నచ్చినట్టుగా యాక్ట్ చేస్తారు కాబట్టి మనం మెచ్చుకుంటాం. వాళ్ళు నిజంగా వాళ్ళ పర్సనల్ లైఫ్కి వెళ్తే మనకు నచ్చుతారా? వాళ్ళు నచ్చుతారా? ఎవరు నచ్చరు. ఇప్పుడు మేకప్ లేకుండా ఎవరు చూడలేరు కదా. అదంతా మనం వాళ్ళని మెచ్చుకోవాలని కదా వాళ్ళు అలా చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఏమి లేకున్నా కూడా నేను వాళ్ళకు నేను అంటే నాకు వాళ్ళు నచ్చారు అంటే అది కదా ఒరిజినాలిటీ. మరి యాక్టింగ్ చేస్తేనే కదా నాకు నచ్చుతారు, లేకపోతే ఏం నచ్చుతారో చెప్పండి. నచ్చరు కదా. చాలా మట్టుకు సెలబ్రిటీస్ మేడం ఇంటర్వ్యూ అంటే, లేదండి వాళ్ళ కొంచెం నాకు బాగాలేదండి, నేను రాలేను కెమెరా ముందుకు అంటారు. ఒరిజినాలిటీ అది. సో నేను నచ్చాలి అంటే నేను ఫుల్గా అదేంటి బ్యాకప్ వేసుకున్నప్పుడే నేను కెమెరా దగ్గరికి వస్తాను, అది యాక్టింగే. నచ్చాలి అని అంటే మరి నేను ఒరిజినల్గా ఉన్నప్పుడు నాకు బయటకు వచ్చే ధైర్యం ఎందుకు లేదంటే మీకు నేను నచ్చను. వెంటనే కింద ఇదేంటి ఎందుకు మనం చూసారా ఎలా అయిపోయిందో, ఇంక కింద ఉంటారు కదా కొంత బ్యాచ్ ఉంటారు కదా, అలా ఉంటారు. కాబట్టి ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్పడం ఏంటంటే, వేరే వాళ్లకు మన చర్యల ద్వారా మన ద్వారా నష్టం కలగనంత వరకు, లేక మనం బిహేవ్ చేయనంత వరకు
మనకి ఇష్టం వచ్చినట్టు ఉండడమే, మనకి ఇష్టం వచ్చిన పనులు చేసుకోవడమే, మన గోల్స్ ఏందో మనం రీచ్ అవ్వడమే. అంతేగాని నేను ఎంతసేపు యాక్టింగ్ చేస్తామండి. ఎంతసేపు చేస్తాం నిజంగా ఎంత పెద్ద అమ్మా. పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా యాక్టింగ్ అయిపోయిన తర్వాత మొత్తం తీసి కింద పడేసి ఆ మేకప్లు కాస్ట్యూమ్స్ అన్ని తీసేసి హాయిగా ఉంటారనమాట. ఇది కదా నా ఒరిజినాలిటీ అని చెప్పేసి. అంతేగాని ఎంతసేపు వచ్చి మనం ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదండి. ఎస్, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా. ఉమ్. నీకు నచ్చితే నేను ఇలా ఉంటాను, నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే బిహేవ్ చేస్తాను. నీకు నచ్చితే నాతో మాట్లాడు, లేకపోతే లేదు. అంతసేపు నేను నీ ముందు యాక్ట్ చేస్తాను చెప్పండి. నిజమే. యాక్ట్ చేస్తే మరి నన్ను నేనేం ప్రూవ్ చేసుకుంటాను? నా ఒరిజినాలిటీ మరి నాకు ఎలా తెలుస్తుంది? కొన్ని రోజులు నన్ను నేను మర్చిపోయి ఎంతసేపు వచ్చి యాక్టింగ్ స్కూల్లో ఉండాల్సి వస్తుంది నేను కదా. అందుకని యాక్టింగ్ అనేది ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదండి. ఎవరంతకు వారు ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా మీకు నచ్చినట్టుగా ఉండండి. మన ద్వారా ఎవరు నష్టపోకుండా ఉంటే చాలు. మెయిన్ అదే అమ్మ, నిజంగా నీ వల్ల ఒకరికి ఇబ్బంది కలగనంత వరకు నువ్వు ఎలాగైనా ఉండొచ్చు. ఎప్పుడైనా ఒకరికి మనం హాని చేయకుండా ఉండడమే మనం ఉండాలి. అంతేగాని అంతసేపు వచ్చి నేను అందరికి నచ్చలాగా అదే ఉండాలి, కదా. నచ్చలేగా ఉండాలంటే అసలు మీరు ఉండలేరు. అలా ఉంటే అది మీరు కాదు. అంతే. ఇంకా అమ్మ అన్నట్టు ఎప్పుడు యాక్టింగ్ స్కూల్లోనే ఉండాలి. యాక్టింగ్ లోనే ఉండాలి. ఎప్పుడు మేకప్, ఫుల్ మేకప్. వాష్రూమ్ లో ఉన్న మేకప్. ఇంకోటి ఏంటంటే అందరికి చెప్పుకుంటూ పోతే లైఫ్ టైం అంతా అయిపోతుంది. మనం అంతే ఏం కదా. చెప్తాం, నువ్వు ఇంకేం సాధిస్తావు, నువ్వేం చేస్తావు, నీ మైండ్ లో అంతా అరే వాళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నేను అనుకుంటే నీ ఇట్లా అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోతే నువ్వంటూ ఏం అంటే సాధించావు. ఎవరైనా మనల్ని మెచ్చుకోవాలి, నేను నచ్చాలి మీకంటే నేను ఎలా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అది నిజంగా మీరు నన్ను యాక్సెప్ట్ చేసినట్టు. లేదండి మీరు ఇలా అయితే బాగలేదండి, ఇలా అలా ఉండండి అప్పుడు మీకు నచ్చుతారంటే నన్ను నేను దిగదార్చుకొని మీకు నచ్చినట్టుగా నేను ఉండడం. అది ఎవరు నేనైతే అలా ఉండను. సూపర్. నాకు నచ్చినట్టుగా వేరే వాళ్ళకి నా ద్వారా ఎటువంటి నష్టం లేకుండా నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను. అవును, అదైతే కరెక్ట్. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ.